పులస వచ్చింది, పుస్తెల తాడు తాకట్టు పెట్టే అయినా పులస తినాలి అనే ఈ సామెత గోదావరేతర జిల్లాల వారికి కాస్త అతిశయోక్తిలాగా అనిపిస్తుంది. పులస కోసం మైళ్ళ దూరమైన గోదావరి జిల్లాల వాసులు వెళ్తారు. పులుసు కోసం ఎంతటి ఇబ్బందులైనా పడతారు. ఏడాదిలో ముఖ్యంగా వానలు కురిసే సమయంలో పులస మొక్కను తినాలని, పులుసును జుర్రుకోవాలని అనుకుంటారు. దానికోసం ఎంత ఖర్చైనా చేస్తారు. గోదావరి పరిసర ప్రాంతాల్లో మాత్రం ఎర్ర నీరు వచ్చి చేరిందంటే పులస వలకు చిక్కినట్లే. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అప్పన్నరాముని లంక గోదావరిలో మత్స్యకారులకు పులస చేప చిక్కింది. గోదావరి జిల్లాలో ఆషాఢం అల్లుళ్లకు, బంధువులకు పులస చేపలతో విందు ఇవ్వడం ఒక ఆనవాయితీ. అందుకే వారికి ఆనందాన్ని ఇవ్వాలని పులసను వారి వలలకు చిక్కేలా చేస్తుంది. దాంతో ఆ మత్స్యకారుల ఉత్సాహానికి అవధులు లేకుండా పోయాయి. అప్పన్నరాముని లంక గోదావరిలో ఓ మత్స్యకారుడి వలకు పులస చిక్కింది. ఈ చేప భారీ ధర పలికింది. అతను అనుకున్నట్టుగానే రికార్డు స్థాయిలో ఆ మత్స్యకారుడికి లాభం దక్కింది. కేజీన్నర బరువు ఉన్న పులస చేపను అప్పన్నరాముని లంక మాజీ సర్పంచ్ బర్రెసేను 24,000కు కొనుగోలు చేశారు. ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తమ వలలకు పులస చేపలు మరిన్ని చిక్కుతాయి అంటూ మత్స్యకారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిరంతర సంచలన వార్తా సమాచారం కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా VST న్యూస్.